కంట్లో చిన్నగా ఏమైనా పడితేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఐకి సర్జరీయా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదండి. ఐ సర్జరీ అనేది ఇట్స్ ఎ సింపుల్ డే కేర్ ప్రొసీజర్. మనము మార్నింగ్ వచ్చాము అనంటే ఆఫ్టర్‌నూన్ వరకు వెళ్ళిపోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటికి టెక్నాలజీలో చాలా మార్పులొచ్చాయి. అండ్ ఆ టెక్నాలజీ అనేది ఐ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కూడా అప్లికబులే. సో, ఒకప్పుడు ప్రొసీజర్స్ కంప్లీట్‌గా డిఫరెంట్. అండ్ అపాన్ హ్యావింగ్ మల్టిపుల్ కేస్ స్టడీస్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, టెక్నాలజీని ఏ విధంగా అప్డేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ మనకి ట్రీట్మెంట్‌లో ఎలాంటి పెయిన్ లాంటిది లేకుండా ఉండే విధంగా, తొందరగా హీల్ అయ్యే విధంగా, తొందరగా రిజల్ట్స్ వచ్చే విధంగా టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ సర్జరీ చేసే విధానాల్లో కూడా క్యూర్ టైమ్ అనేది చాలా తగ్గింది. అండ్ మనకి హీలింగ్ అనేది బెటర్‌గా ఉండే విధంగా, క్యూర్ టైమ్ అనేది చాలా తక్కువ ఉండే విధంగా, రిజల్ట్స్ అనేది ఎక్సెప్షనల్‌గా ఉండే విధంగా ఆ ప్రకారం టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. క్యాట్రాక్ట్ కూడా ఒకప్పుడు సర్జరీ సూచెస్తోని కుట్లేసేవారు. అండ్ నాన్ ఫోల్డబుల్ లెన్స్ ఏసేవాళ్ళు. రిజిడ్ లెన్స్ అంటారు. అవి ఇంప్లాంట్ చేసేవారు. అండ్ రెస్ట్ కూడా కంప్లీట్‌గా 1 ఆర్ 2 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టి అంతే ఓకే అనుకున్న తర్వాతే ఇంటికి పంపించేవారు. ఇప్పుడు అలా ఏమీ లేదు. మీరు మార్నింగ్ వచ్చారంటే ఆఫ్టర్‌నూన్ వరకు మీరు ఎలా వచ్చారో అలా జస్ట్ ఒక స్పెట్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు అంతే. ఇట్స్ ఎ కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్‌గా సర్జరీ తర్వాత మెడికేషన్ వాడితే అది హీల్ అయిపోతుంది. ఒకప్పుడు క్యాటరాక్ట్ మోర్ దాన్ 1 అవర్ కూడా పట్టేది. ఇప్పుడు లెస్ దాన్ 15 మినిట్స్‌లో కూడా చేస్తారు. అది కూడా ఎలాంటి కుట్లు లేకుండా. మనకి ఇంతకుముందు ఓన్లీ మోనోఫోకల్ లెన్స్ లాగా ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా మనకి మల్టీఫోకల్, ట్రైఫోకల్ లెన్స్ అని చెప్పేసి సర్జరీ తర్వాత కూడా దగ్గర చూపు కోసం ఎలాంటి స్పెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉండే లెన్స్ కూడా ఉన్నాయి. లేసిక్‌లో కూడా ఒకప్పుడు చాలా ఇరిటేషన్ ఉండేది. అండ్ గ్లేర్స్, హాలోస్ ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉండేవన్నమాట. అది వాటన్నిటిని ఆహ్, ఎలిమినేట్ చేసే విధంగా టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనకి కాంటోరా, స్మైల్, వేవ్ లైట్ ప్లస్ అని చెప్పేసి ఫెమ్టో లేసిక్. ఇంతకుముందు లేసిక్ ప్రొసీజర్స్ అనేది బ్లేడ్‌తోని చేసేవారు. సో, మనకి ఫ్లాబ్ ఏదైతే ఉంటుందో అది బ్లేడ్ యూజ్ చేసి చేసేవాళ్ళు. దానివల్ల హీలింగ్ అనేది కొంచెం డిలే ఉండేది. అండ్ కొన్ని మైనర్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉండేవి. సో, ఇప్పుడు అసలు బ్లేడ్ అనేది లేకుండా టచ్‌లెస్ అండ్ బ్లేడ్‌లెస్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి. కంప్లీట్‌గా లేజర్‌తోనే చేస్తారు. మనకి ఫ్లాబ్ ఓపెనింగ్ కూడా లేజర్‌తోనే చేస్తారు. అండ్ మనకి సర్జరీ కూడా మనకి లేజర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అండ్ ఆ లేజర్ కూడా మనకి లెస్ దెన్ 1 మినిట్‌లో అయిపోతుంది పర్ ఐ. అండ్ టు బి ప్రిసైజ్డ్ కొన్ని లేజర్స్ అయితే 8-12 సెకండ్స్‌లోనే అయిపోతాయి. సో, మీరు ఇంకా స్పెట్స్‌తోని ఇబ్బంది పడుతున్నా, లేకపోతే క్యాటరాక్ట్ ఉండి సర్జరీ చేయించుకోవడానికి భయపడుతున్నా కూడా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఐ రిలేటెడ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ రీచ్ మీ ఔట్. లేదు అనంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఐ హాస్పిటల్స్‌కే వెళ్ళండి.